ఎలక్షన్ టైం వచ్చిందంటే చాలు పార్టీలకు నేతలకు పేద మధ్యతరగతి ప్రజలే గుర్తుకొస్తారు. వారి సమస్యలు కూడా అప్పుడే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపు సాధించాలంటే వీరి ఓట్లే కీలకం. దీంతో వారిని టార్గెట్ చేస్తూ బస్తీలలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పేదలను ఆకట్టుకునేందుకు ఎన్ని వేషాలైనా వేస్తున్నారు అభ్యర్థులు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి దండాలు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. ఓటర్ల డైలీ వర్క్స్ లో పాలు పంచుకుంటూ నేను మీలో ఒకణ్ణన్న భావన కల్పిస్తున్నారు. ఇలా పేద మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. గత ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే సంపన్న వర్గాల కంటే పేద మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకే మురికివాడలు పేద ప్రజలపైనే నాయకులు దృష్టి సారించారని చెప్తున్నారు విశ్లేషకులు. ఎలక్షన్ అంటే ఎట్లున్నది అంటే ఈ రోజులలో ప్రతి క్యాండిడేట్ కూడా స్లమ్లలో మురికివాడలలో వెళ్తారు. అక్కడి క్యాండిడేట్లను కానీ అక్కడ ప్రజలను కానీ వాళ్ళని ప్రభావితం చేసుకుంటూ ఎంతసేపు వాళ్ళు అయితే మనకు డబ్బులు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు, మనం చెప్పినట్టు ఇదవుతారు అన్న దాంతోనే పోతుండ్రు అంతే తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఎవరు రారు, ఎవరు వాళ్ళను అడగరు. ఎంతసేపు ఏంటి అంటే అక్కడ పోవాలి, అక్కడి ఓట్లతో మీదనే మనం ఆధారపడి అక్కడనే గెలుస్తాం అన్న ఇదిగా ప్రతి క్యాండిడేట్ కూడా ఏ క్యాండిడేట్ చూసినా కూడా అక్కడే పోతాడు, అక్కడే ఇది చేస్తారు. నగరంలోని మురికివాడల్లో బస్తీల్లో నివసించే ప్రజల జనాభా దాదాపు 25 లక్షల పైమాటే. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి అన్ని పార్టీలు. సంపన్నులు ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేసినా ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉండటంతో ఎక్కువగా బస్తీలనే టార్గెట్ చేశారు అభ్యర్థులు. ఇదే అదనుగా బస్తీవాసులు సైతం నాయకులను కడిగి పారేస్తున్నారు. తమ వద్దకు వచ్చే నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇన్నేళ్లుగా తమ సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవడంపై నాయకులను ప్రశ్నిస్తున్నారు బస్తీ జనం. ఇంకోటి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ లీడర్ ఇక్కడ కనబడాడు. మాకు వర్షాలు పడితే మొత్తం నీరని ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఏ ఎమ్మెల్యేని పిలిచినా రారు, చూడరు వాళ్ళు. మేమే ఇబ్బందులు పడుతుంటాం. మొత్తం ఇబ్బందులు పడుకుంటా వాటర్ని తీసేసి మేము బయట పోసుకుంటాం. ఆ రోజున నైట్ అంతా మేము మేలుకనే ఉండాలి. మాకు ఏం చేయరు ఎవరైనా కానీ. ఖాళీ ఎలక్షన్ల టైం వస్తారు వాళ్ళు, మాకు ఓటేయండి, మేము అది చేస్తాం, మీకు ఇండ్లు కట్టిస్తామని చెప్తారు. మాకు ఏం కట్టియారు వాళ్ళు. सब प्रॉब्लम इसे जिसको गरज है जब भी इधर आते हैं मगर कि हमारे प्रॉब्लम सुनने के वाले तो कोई आता ही नहीं. ఇప్పటిదాకా మోర్ అన్నోడు లేదు, తీసినోడు లేడు, పైపులు జామ్ అయినాయి. ఎవడు వచ్చినా కానీ అన్న చూస్తుండ్రు పోతుండ్రు. వాళ్ళ ఇళ్ళ ముంగలు ఇట్లా తక్లీఫ్ ఉంటే ఎట్లుంటది, పట్టించుకుంటూ రాలేదా? ఎలక్షన్ రాగానే వస్తారు, అమ్మ నా కోటే అని. ఎవడేం చేసేది లేదు. ఏమని చెప్పాలి బాధలని. గతంలోలా కాకుండా ఈసారి మాత్రం తమ సమస్యలు పరిష్కరించే నేతలకే తమ ఓటని స్పష్టంగా చెప్తున్నారు బస్తీవాసులు.